హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి డైరీస్. గును ఏంటిది? ఫిష్ చేద్దామా? రెడీనా? ఓకే, మమ్మీని చేయమని. మమ్మీని ఏం వేసింది మమ్మీ ఇప్పుడు దాంట్లో? చూస్తున్నారు కదా, ఈరోజు మేము ఏం చేస్తున్నామో మా గున్ను బేబీ అయితే చెప్పేసింది. ఫిష్ ఫ్రై. యాక్చువల్లీ మా గున్ను బేబీ మా సిస్టర్ బొజ్జలో ఉన్నప్పుడు ఫిష్ ఫ్రై తిన్నామంటే మళ్ళీ ఇప్పుడు ఫ్రై చేస్తోంది మమ్మీ. అంటే ఫిష్ కర్రీ తినడానికి కూడా ఇష్టం అనిపించదు, ఓన్లీ ఫిష్ ఫ్రై మాత్రమే ఇష్టంగా తింటాం. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫిష్ తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తారు. ఎందుకంటే ఫిష్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ప్రోటీన్స్ కూడా ఉంటాయి. బట్ ఈ ఫిష్ మనం తినేటప్పుడు ఇందులో హై మెర్క్యూరీ లెవెల్స్ ఉన్న ఫిషెస్ కూడా ఉంటాయి. అంటే అధిక పాదరసం కలిగిన ఫిషెస్ ఉంటాయి. అలాంటి ఫిషెస్‌ని అవాయిడ్ చేయాలి. మంచి ఫిషెస్‌ని తీసుకొని తింటే వాటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్‌లీ బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, బేబీ గ్రోత్‌కి హెల్ప్ అవుతుంది. సో మనం ఫిషెస్ తినొచ్చు. అందుకే ఇంకా మమ్మీ ఒక్కసారైనా ఫిష్ తినాలి అని చెప్పేసి మమ్మీ అయితే ఈరోజు మా సిస్టర్ కోసం ఫిష్ ఫ్రై అయితే చేస్తుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో వంటలు చేస్తూ ఉంటారు. ఇది మా స్టైల్. మేమెలా చేస్తున్నామో ఆ ప్రాసెస్ మాత్రమే నేను మీకిక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ ఫిష్ మొత్తం తీసుకొని ఒడ్డు ఉప్పు ఉంటది కదా, మంచిగా కడిగింది చాలా టైమ్స్. అట్లా కడగడం వల్ల ఫిష్‌కి ఉన్న స్మెల్ అంతా కూడా పోతదంట. సో అట్లా మంచిగా కొంచెం లెమన్, సాల్ట్ ఏసి మంచిగా వాష్ చేసేసింది. ఫిష్ అంతా కూడా వాష్ చేసి పెట్టేసాం కదా, ఇప్పుడు దాంట్లోకి సాల్ట్, కారము, అల్లం వెల్లిగడ్డ, పసుపు, ఫిష్ మసాలా, ధనియా పౌడర్, కొంచెం లెమన్ ఇవన్నీ యాడ్ చేసి పెట్టాలి. అంటే మనం ఫిష్ ఫ్రైకి మసాలా అంతా ప్రిపేర్ చేస్తున్నట్టనమాట. సో నేనిక్కడ మీకు క్వాంటిటీస్ ఏం చెప్పట్లేదు, జస్ట్ మేమేం చేసామో అది మాత్రమే చూపిస్తున్నాను. జూచ్ ఇంకా హెల్ప్ చేస్తుంది. మా గున్ను బేబీ ఏమో ఫస్ట్ టైం ఫిష్‌ని ఇలా చూడడం. తనైతే చాలా ఎక్సైట్ అయింది. కాకపోతే ఫస్ట్ ఫిష్ హెడ్ ఉండే దాన్ని చూసైతే చాలా భయపడింది. ఇంకా తీసేసిన తర్వాత అట్‌లీస్ట్ అక్కడ ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం 20 మినిట్స్ సైడ్‌కి పెట్టామంటే ఫిష్ మొత్తం మంచిగా మ్యాగ్నెట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనం ఫిష్‌ని ఫ్రై చేసుకోవడమే లేట్. ఏంటిది? ఫిష్ మిక్స్ చేసేసుకున్నాం మనం. ఎవరు మిక్స్ చేసిరు మమ్మీ? గున్నునా నువ్వా? గున్ను మిక్స్ చేస్తుంది. ఏం చేస్తున్నా? ఫిష్ తలకాయ చూపాను. భయమైందా? ఫిష్ నానా? ఇదేంటి? అదే ఫిష్. కిసి ఇక్కడ నేను ఇస్తా. లవ్ యూ. తింటావా నువ్వు? ఏం తింటావు? తింటావా? ఆకలి వేసిందా? ఫిష్ ఆకలి? అన్నం తింటావా? ఫిష్ తింటావా? ఏది తింటావు? ఫ్రై తింటదంట. ఫిష్ ఫ్రై తింటదంట. పెద్ద లగాన్ పెట్టేసినాం మేము, ఫస్ట్ టైం అనుకుంటా. ఇదేం తెలుసా? పి గణేష్ నవీన, తాతయ్య అమ్మమ్మ పేరు. ఓకేనా? నువ్వు పెద్ద అయ్యాక కూడా గుర్తుపెట్టుకోవాలి. పెద్ద చేతులు వేడి, కానీ పారాసెటమాల్ డ్రాప్స్ ఉన్నాయి అందులో. ఇంకా ఫిష్ ఫ్రై కోసం లగాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు వేసిన ఆయిల్ని మళ్ళీ యూస్ చేయలేం కదా, అందుకే కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం. లగాన్ పెద్దగా ఉంది కాబట్టి ఒకేసారి ఎక్కువ పీసెస్ని అయితే ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఫ్రై చేసేయడమే. ఫిష్ ఫిష్ నో నో కాదు, ఫిష్ నాని. ఎట్లేసింది మమ్మీ ఫిష్? బాగుందా? దట్ ఈస్ ఫిష్. నిలబడు చూడు మరి ఫిష్ ఏమన్నా. సిరప్ వేసుకుందా? ఎంత బాగా వేసుకుంటుంది తెలుసా మీకు అసలు ఎవరికైనా? వావ్,
మళ్ళీ మా గున్ను బేబీకయితే కొంచెం ఫీవరిష్‌గా ఉంది. సో, అందుకే ఇక్కడ మేము పారాసెటమాల్ ఏస్తున్నాం. సిరప్ అయితే ఎంత బాగా యేసుకుంటదో అసలు. కొంతమంది పిల్లలు సిరప్ తాగడానికి చాలా కష్టపెడతారు గదా! కానీ మా గున్ను అయితే అస్సలు అలా గాదు. మంచిగా యేసేసుకుంటది. మాకసలు గున్ను ఎలాంటి టెన్షన్ లేదు తనతో ఈ విషయంలో హాయ్ అయితే. రా. దా దా. మమ్మీ ఏమో కుక్ చేస్తూనే ఉంది కానీ, మాకేమో ఇంకెప్పుడు ఫిష్ ఫ్రై అవుతదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము. గున్ను ఇదో ఫిష్ రెడీ అయింది. ఇంకా అన్నావు కదా ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయినట్టే. కొత్తిమీర ఇంకా లెమన్స్ కట్ చేసి పెట్టమన్నది మమ్మీ. సో, నేనిక్కడ అదే చేస్తున్నాను. ఇంకా మనం ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసామంటే మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మా గున్ను బేబీ రియాక్షన్ కూడా చూడండి. తింటావా? నీకు ఇష్టమా? తిను. లెమన్ బాగుందానా? కాదు ఫిష్ బాగుందా? ఫిష్ తినమని చెప్తే లెమన్ తిని బావుందని చెప్తుంది. చూస్తున్నారా? ఇంకా వాళ్ళ మమ్మీకి కూడా ఫిష్ తినిపిస్తోంది మా గున్నమ్మ. మా మమ్మీ మా కోసం మాత్రం మంచిగా కుక్ చేసి ఇచ్చింది కానీ తను మాత్రం ఫిష్ తినదు. ఇంకా మేమే ఫిష్ ఫ్రై అయితే టేస్ట్ చేసేసాము. టేస్ట్ మాత్రం చాలా బావుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్‌లో చేస్తూ ఉంటారు కదా! సో, మేమైతే ఇలా మా ఫిష్ ఫ్రై అయితే చేసేసుకున్నాము. మా గున్ను బేబీ కూడా చాలా ఇష్టంగానే తిన్నది. తింటుంటే బానే ఉంటుంది గానీ, అందులో ముల్లులు తీస్తూ తినాలంటేనే అదో పెద్ద పనిలాగా అనిపిస్తది. మేము ముల్లులన్నీ తీసిస్తుంటే మా గున్ను బేబీ మాత్రం తింటుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన అందరికీ థాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.